hard work, fun, learning that we all share together. I'm sure that our little charms achieved the 6 C's efficiently in every topic. The 6 C's called communication, confidence, critical thinking, creativity, compassion, and collaboration. I hope you all like my teaching. Of nursery class in this year and daily. It is our pleasure to welcome you all the first grade Intelliton School annual day function. Today we celebrate the curiosity, creativity and ingenuity of our tiny tots who have grown and learned so much over the past years. Our little Intelliton have explored, discovered and blossomed in a nurturing environment that fosters growth, imagination and joy. I'll never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. Come on parents, parents, put your hands together. Meglio simile che a causa e tutti fanno senza ciascuna carne Ready, madam. Ready. Madam. Okay, good evening one and all. I really want to say one thing. Before going with that, I want to express myself and introduce myself to you. This is Shravani and I am dealing with the CH position in First Grade Intellitot Preschool. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఏలూరులో ద బెస్ట్ ప్రీ స్కూల్స్ దో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రీ స్కూల్ మాది అని నేను చెప్పాలని అనుకుంటున్నాను.
అది మేము ఎలా కన్ఫర్మేషన్ చేసుకున్నామంటే త్రూ ద పేరెంట్ రివ్యూస్ అండ్ ద కరికులం వీఆర్ గోయింగ్ టు డీల్ విత్. సో ఏలూరులో ఎక్కడా లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో, అలానే వాళ్ళకున్న స్పెషల్ ఫెసిలిటీస్ తో, అలానే ప్రీ స్కూలర్స్ కి ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో బిల్డింగ్ అయితే డిజైన్ చేయాలో ఆ కైండ్ ఆఫ్ బిల్డింగ్ తో మేము ఏలూరులోకి వచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ మోస్ట్లీ ప్రీ స్కూలర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ. పిల్లలకి ఎప్పుడైతే సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్లింగ్ గా ఉంటారు జాయిన్ చేయడానికి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కరికులం. వీఆర్ గోయింగ్ విత్ ద IntelliC కరికులం. లైక్ వీఆర్ గోయింగ్ టు కవర్ ద 6 C's. ద డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్ విల్ బి మోర్ అండ్ ద పిల్లలకి ఏదైతే రీచ్ అవ్వాల్సింది ఉంటుందో ఆ కాన్సెప్ట్ పర్టికులర్ గా రీచ్ అవుతుంది. లైక్ మేము స్కూల్ స్టార్ట్ చేసి ఈ March 24th కి 1 year అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు ప్లాన్ దిస్ అండ్ మేము యాన్యువల్ డే ప్లాన్ చేసుకున్నాము. సో ఇందులో ఏంటంటే మా పిల్లలు స్పెషల్ పర్ఫార్మెన్స్ లైక్ త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళు ఏదైతే ఇంటెలి కరికులం లో నేర్చుకుంటారో అది ఇక్కడ పర్ఫార్మ్ చేయడం జరిగింది. లైక్ 2 to 3 years పిల్లల్ని వచ్చేసి టోడ్లర్స్ అంటాము. వీ ఆల్ నో దట్. ఆ టోడ్లర్స్ వాళ్ళ 110% ఇచ్చి మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆ పర్ఫార్మెన్సెస్ కూడా మీరు చూడొచ్చు త్రూ వీడియోస్. అండ్ వీఆర్ రియల్లీ అప్డేటెడ్ ఇన్ ద సోషల్ మీడియా లైక్ Instagram, Facebook అన్నిటిలోనూ మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ డూ ఫాలో and subscribe our pages. ఓకే రెడీ. సార్ నమస్తే అండి, నా పేరు సంతోష్ కుమార్ సార్. నేను సచివాలయం సెక్రటరీగా పనిచేస్తున్నాను రామచంద్రపేట. మా బాబు పేరు గగన్ సాదృశ్య. ఇక్కడ ఫస్ట్ ఇంటర్ స్కూల్ చదువుతున్నాడు, PP2 స్కూల్. ఇయరే కొత్తగా స్టార్ట్ చేశారు, లాస్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా చాలా బాగా కేరింగే కానీ, పిల్లల పట్ల కేర్ తీసుకోవడమే కానీ, వాళ్ళ యొక్క క్రియేటివ్ స్కిల్స్ని బయట తీయడంలో మాత్రం చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. స్కూల్ వచ్చేటప్పటికి ప్రతి ఈవెంట్ని సెలబ్రేట్ చేయడంలో చాలా చాలా ముందుంటున్నారు. అట్ ద సేమ్ టైం పిల్లల్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ యొక్క 5 skill మోటార్స్ని పెంచడానికి చాలా దోహదపడుతుంది స్కూలు. యాజ్ ఏ పేరెంట్గా నేను చాలా చాలా సాటిస్ఫైడ్ ఉన్నానండి. ఎందుకంటే స్కూల్లో టీచర్స్ కేరింగ్ ఒకటి, పిల్లల్ని యొక్క వాళ్ళు చూసే విధానమే కానీ, నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంటే కానీ చాలా బాగుందండి. ముందుగా రిసీవింగ్ ఒక స్టూడెంట్ అంటే మనకి PP1, PP2 అంటే 3, 4, 5 సంవత్సరాల పిల్లలే కదా, వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి మాత్రం చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ స్కూల్ ఉండడం వల్ల. స్కూల్తో ఫుల్గా 100% సాటిస్ఫైడ్గా ఉన్నానండి. ఈరోజు మనకి ఇక్కడ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేశారు. అనుకునే దాని మీద చాలా బాగా జరిగింది. పిల్లలందరూ పర్ఫార్మెన్స్ చేస్తుంటే కనుక అసలు ఎంత ఆనందంగా ఉంది. వాళ్ళ చిన్నపిల్లలైనా సరే వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రావడానికి టీచర్స్ మేనేజ్మెంట్ చేసిన కృషి అయితే కానీ అంత కాదు, చాలా బాగా చేశారు. సో ఎడ్యుకేషన్ పరంగా వచ్చేటప్పటికి పిల్లల యొక్క స్కిల్స్ డెవలప్ చేయడానికి వాళ్ళకు స్వతహాగా చెప్పడానికి వీలుగా అన్ని ప్రిపేర్ చేస్తున్నారండి. అంటే ఒక మోసా పద్ధతిలో చెప్పడం కాకుండా పిల్లల్ని ఆ క్రియేటివ్ స్కిల్స్ క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ లాజికల్గా వాళ్ళు ఆలోచించే తీరు కానీ, నెక్స్ట్ వచ్చేటప్పుడు పెయింటింగ్ ఫైన్ ఆర్ట్ స్కిల్స్ కానీ, లోకోమోటర్ స్కిల్స్ డెవలప్ చేయడం కానీ ఇవన్నిటితో ఎక్కువగా తరగతిస్తున్నారు. పిల్లలు బాగా దాన్ని క్యాచ్అప్ చేసుకొని మోసా పద్ధతి కింద కాకుండా వాళ్ళు ఈ తరానికి ఎలా అయితే ఉండాలో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకో ఆ డెవలప్